వెల్కమ్ టు 99 టీవీ. సో ఈరోజు డాలర్కి మరియు బంగారం రేటుకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి సంక్షిప్తంగా వివరించుకుందాం. సో డాలర్ పెరిగినప్పుడు బంగారం యొక్క రేటు పడిపోవడం జరుగుతుంది. డాలర్ విలువ పడిపోయినప్పుడు బంగారం యొక్క రేట్లు పెరగడం జరుగుతుంది. సో డాలర్కి తర్వాత బంగారం రేటుకి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. సో ఇలా ఎందుకు ఉంటుందంటే అంతర్జాతీయ స్థాయిలో డాలర్ని ప్రామాణిక కరెన్సీగా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా బంగారం మొత్తం కూడా అంతర్జాతీయ స్థాయిలో డాలర్లలోనే మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాలర్లోనే మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డాలర్ యొక్క స్థితిగతులు, డాలర్ యొక్క బలహీనత బలాలు ఈ యొక్క బంగారం రేట్ని నిర్దేశించడం జరుగుతుంది. ఇంకొక అంశం కూడా బంగారం రేటుని నిర్దేశించే అంశంగా మనం గుర్తించవచ్చు. అదేంటంటే వడ్డీ రేట్లు పెంపుదల. అమెరికన్ మార్కెట్లో మనీ సర్క్యులేషన్ విపరీతంగా పెరిగినప్పుడు లేదా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం జరుగుతుంది లేదా తగ్గించడం జరుగుతుంది. పెంచినప్పుడు వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెంచడం జరుగుతుందో మార్కెట్లో ఉన్నటువంటి డాలర్ సర్క్యులేషన్ అంతా కూడా బ్యాంకులకు డిపాజిట్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ క్రమంలో మార్కెట్లో డాలర్ యొక్క సర్క్యులేషన్ తగ్గిపోయి డాలర్ యొక్క విలువ పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే డాలర్ యొక్క విలువ పెరుగుతుందో బంగారం విలువ ఫాల్ కావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడైతే వడ్డీ రేట్లను తగ్గించడం జరుగుతుందో అప్పుడు డాలర్ విలువ వీక్ అవుతుంది. అదేవిధంగా గోల్డ్ యొక్క రేట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇదే కాకుండా మనకు ఇన్ఫ్లేషన్ కూడా అమెరికన్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డాలర్ యొక్క విలువ పడిపోవడం జరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ అంటేనే అది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో వస్తువుల యొక్క ధరలు పెరిగినాయంటే దాని అర్థం కరెన్సీ వాల్యూ పడిపోయినట్టు అని అర్థం. సో వస్తువుల ధరలు పెరిగిపోయినప్పుడు డాలర్ యొక్క వాల్యూ పడిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే డాలర్ వాల్యూ పడిపోవడం జరుగుతుందో ఆ ద్రవ్యోల్బణ కాలంలో బంగారం యొక్క రేటు పెరగడం జరుగుతుంది. సో దీనికి భిన్నంగా ఉన్నటువంటి ఆర్థిక పరిణామమే ప్రతి ద్రవ్యోల్బణం. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో డాలర్ యొక్క విలువ పెరగడం జరుగుతుంది. సో అదే క్రమంలో బంగారం యొక్క రేటు ఫాల్ కావడం జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం రేటు నిర్దేశించేటువంటి మరో కారకం ఏంటి అంటే ఇది డాలర్ ఇండెక్స్. డాలర్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే అంతర్జాతీయ మార్కెట్లో విదేశీ కరెన్సీతో పోల్చినప్పుడు డాలర్ బలంగా ఉందా బలహీనంగా ఉందా తెలియజేసేటువంటి ఒకానొక సూచికనే డాలర్ ఇండెక్స్గా మనం చెప్పుకోవచ్చును. ఈ డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గోల్డ్ రేట్ ఫాల్ కావడం జరుగుతుంది. డాలర్ ఇండెక్స్ వీక్గా ఉన్నప్పుడు గోల్డ్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మరొక అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రైసిస్, అంతర్జాతీయంగా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల దృష్టిలో కూడా ఆ సందర్భంలో కూడా బంగారం రేటు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు 2019లో వచ్చినటువంటి కరోనా కావచ్చు, 2008లో వచ్చినటువంటి ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, ఇలాంటి సందర్భంలో అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి అనేది నెలకొనడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఈ యొక్క మదుపరులు బంగారాన్ని సేఫెస్ట్ అసెట్గా గుర్తించి బంగారాన్ని కొనడం జరుగుతుంది. సో ఆ క్రమంలో కూడా డాలర్తో పని లేకుండా, డాలర్తో సంబంధం లేకుండా ఈ యొక్క గోల్డ్ యొక్క రేటు అమాంతం పెరగడం జరుగుతుంది. ఈ 5 అంశాలతో పాటు మరొక అంశం కూడా ఉంది. అదేంటంటే వివిధ దేశాల యొక్క కేంద్ర బ్యాంకులు విపరీతంగా తమ యొక్క బంగారం యొక్క రిజర్వ్స్ పెంచుకోవడం కోసం ఏ రేటు వద్దనైనా కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఎంత రేటు పెరిగినా కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. గత 6 నెలల నుంచి ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. అంటే అక్కడ చైనా కావచ్చు, అదేవిధంగా రష్యా కావచ్చు, అదేవిధంగా ఇండియా కావచ్చు, ఈ యొక్క కేంద్ర బ్యాంకులు, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు విపరీతంగా గోల్డ్ రిజర్వ్స్ను పెంచుకోవడం కోసం గోల్డ్ను ఎక్కువ స్థాయిలో కొనడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క 6 మంత్స్లో గోల్డ్ రేట్ అనేది అమాంతం డబుల్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో కూడా బంగారం రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది.